రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నా పేరు కొల్కులూరు అర్జునరావు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మన ప్రధానమంత్రి గారు జనాల్ని, రాష్ట్ర దేశ ప్రజల్ని బొచ్చిగింతన్నారు. ఎంచేదంటే ఈరోజు మరి 3.30 డీజిల్ పెరిగింది, 13 పెట్రోల్ పెరిగింది. ఇలాగా పెరుగుకుంటూ పోతే సామాన్యుడు మోటార్ సైకిల్ తొక్కలేడు, ఇంకేదంటే కారు నడపలేడు. అలాగే రైలు చెరువు మీద మిషన్లు తిరగవు, రైలు పంటలకు దెబ్బ, వ్యవసాయానికి దెబ్బ, ఇటువంటి మొత్తం అన్నిటికీ దెబ్బే. ఇలా పెంచుకుంటూ పోతే మరి సామాన్యుడు బతకలేడు. ఎంచేదంటే అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి 1 లీటర్ పెట్రోల్కి 19 రూపాయల ఆదాయం. అంటే మన మీద ఇది కాకుండా 1 లీటర్కి 19 రూపాయల ఆదాయం తీసుకుంటుంది. మీకు అందరికీ తెలుసో తెలియదు ఈ విషయం, బాగా వినండి మీరు. ఎంచేదంటే 19 రూపాయలు మన రాష్ట్ర గవర్నమెంటు, రాష్ట్ర ప్రభుత్వం 19 రూపాయలు తీసుకుంటుంది ఒక ట్యాక్స్ కింద మన మీద. మీరు అర్థం చేసుకోవాలి ఇది. అలాగే డీజిల్ మీద 21 రూపాయలు ట్యాక్స్ తీసుకుంటాం 1 లీటర్కి వచ్చి. మరి ఇలా గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయి, ట్యాక్స్ తీసుకుంటున్నారు వీళ్ళు. మరి ఇలా ప్రజల మీద పదులు మరి మీకు వచ్చి దాంట్లో తగ్గించుకోవచ్చు కదా. మరి రాష్ట్రం వచ్చి ఇన్కంలో తగ్గించవచ్చు కదా. 19 రూపాయలు తీసుకుంటుంది రాష్ట్రం 1 లీటర్కి వచ్చి, అదే 15 రూపాయలు తీసుకోవచ్చు కదా. 4 రూపాయలు కలిసి వస్తుంది ప్రజలకి. అలా కాదు, కానీ ఏంటంటే ప్రజల మీద పడేసి ప్రజల్ని గుంజి ప్రజల అడ్డి విరిచి మీరు ఇలాగా మరి పెట్రోల్ డీజిల్ పెంచేస్తే ప్రజలు ఏమవుతారు? అసలు ఈ సామాన్యుడు ప్రజల నడ్డి ఇరిసినట్టు కదా మీరు. అప్పుడు ఎలక్షన్లో ఉంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. మేము ఇచ్చేసేస్తాం, సూపర్ 6 అన్నారు, ఏమీ లేదు. సూపర్ 6లో చేసింది ఏమీ లేదు. ఒక్క డూప్లికేట్ మాటలు తప్ప చేసినవి ఏమీ లేదు. మరి ఈ కూటమి ప్రభుత్వం మొత్తం ఈ ముగ్గురు కూడా ఒకటే. ప్రధానమంత్రి ఏదంటే అదే మీరు. ప్రధానమంత్రి ఏం చెప్పాడు మొన్న? ప్రధానమంత్రి ఏం చెప్పాడు? డీజిల్ మరి పెట్రోల్ ఆదా చేయండి అని చెప్పాడు. ఆదా చేయమంటే ఆయన కూడా ఆదా చేయాలి కదా. ఆదా చేయకుండా తెలంగాణ